హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం విశాఖపట్నం సత్యం జంక్షన్ కూడలి నుండి సీతమ్మధార వెళ్ళే మార్గంలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రులు ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లు చూస్తుంటే పశ్చిమ బెంగాల్లో దసరా ఉత్సవాలు ఎంత భారీ సెట్లు వేస్తారో అదే విధంగా ఏర్పాటు చేశారు. పరమశివుడు ఆది కైలాష్ సెట్ను కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. రండి, లోపల ఏర్పాట్లన్నీ చూసి అమ్మవారిని దర్శిద్దాం. చలో. ఇటువంటి భారీ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఖడగ్పూర్, కలకట్ట ఏరియాలో చూస్తాం. కానీ ఇప్పుడు మన విశాఖపట్నంలో కూడా చక్కగా మంచి మంచి సెట్టింగ్స్తో, మంచి మంచి విద్యుత్ కాంతులతో అలంకరణ చేయడం చాలా చక్కగా ఉంది. విశాఖ వాసులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించి తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంటు తెలియపరచండి. థ్యాంక్ యూ. నమస్తే. అమ్మవారు కూడా చాలా చక్కని అలంకరణ చేశారు. చుట్టూ ప్రాంతాలే కాకుండా సీలింగ్లో కూడా మంచి మంచి కళాకృతులు ఏర్పరిచి విద్యుత్ కాంతులతో చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. తప్పక అందరూ కూడా అమ్మవారిని దర్శిస్తారని కోరుకుంటున్నాను. ఈ డెకరేషన్తో పాటు మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్ కూడా పరిచి కలవ పూలు ఉండేటట్టు, శ్రీచక్రం ఉన్నట్టు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. చూశారు కదా, శ్రీచక్రం ఆకృతిని తయారు చేసి చుట్టూ నీటి కుంటను తయారు చేసి అందులో పువ్వులు, తామర పువ్వులు చక్కగా కనిపించేటట్టు పిల్లలందరూ కూడా చూసి చాలా మంత్రముగ్ధులు అవుతున్నారు. జై శ్రీమన్నారాయణ.